అన్న జగన్ గారి సంక్షేమ పథకాలు అందుతున్నాయా మీకేమైనా? 100కు 100% అందుతున్నాయి. మీకు ఏమేమి అందినాయి? ఇప్పుడు మన అమ్మఒడి బాగానే పడుతుంది. తర్వాత వచ్చి ఇల్లులు అవి కూడా పడుతున్నాయి. పట్టాలు అందినాయా మీకు? పట్టాలు ఇచ్చారు. పట్టాలు మా డివిజన్లో చాలా మటుకు ఇచ్చారు. కొంచెం చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అంటే వాళ్ళ పెద్దోళ్ళ పేరు మీద ఇళ్ళ పేరు మీద ఉన్నాయి, వీళ్ళ పేరు మీద యాడ్ అవుతున్నాయని కొన్ని ఉంటున్నాయి. స్థానికంగా ఉన్నటువంటి కార్పొరేటర్ గారి దృష్టిలో కూడా పెట్టాము. ఏంటి ఈ సచివాలయం సెక్రటరీల ద్వారా మాట్లాడి సరిచేస్తూ ఉన్నారు. కొన్ని చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి. జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? జగన్ గారి పరిపాలన చాలా బాగుందండి. ఏ విధంగా చెప్పగలుగుతున్నారు? ఏ విధంగా అంటే మనం ఒక పక్కన చూస్తున్నాం కదా, ఇప్పుడు మన సచివాలయం వ్యవస్థ ద్వారా ఏంటి ఇదివరకంటే మనం తిరగాల్సి వచ్చేది. ఏదైనా ఒక తాలూకా ఆఫీస్ కానీ లేకపోతే గవర్నమెంట్ ఆఫీసులకు కానీ మున్సిపల్ ఆఫీసులకు కానీ ఏంటి మనకు డివిజన్ ప్రెసిడెంట్ మన వైసీపీ తరఫున డివిజన్ ప్రెసిడెంట్లు కానీ పార్టీ అధికార ప్రతినిధులు కానీ ఏదో ఒక సంఘాలకు సంబంధించిన నాయకులు కానీ కూడా మా డివిజన్లో అయితే 35 డివిజన్లో అందుబాటులో ఉండే అన్ని విధాలుగా బాగుంటుంది. అయితే ఈ డివిజన్ ఫస్ట్ నుంచి కూడా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్న డివిజన్ ఓటింగ్ ఇది. అది రాజశేఖర రెడ్డి గారి అభిమానం మీద జగన్ గారికి బాగా అందరూ ఇదయ్యారు. పథకాల ద్వారా కూడా అందరికీ లబ్ధి పొందుతున్నారు కాబట్టి అందరూ కూడా ఇచ్చేస్తున్నారు పార్టీకి అనుకూలంగా. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో జగన్ గారు గెలుస్తారంటారా? మరి గ్యారంటీ గెలుస్తారు. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి మేము వస్తాం, జగన్ ని పాతాళానికి తొక్కుతామని పవన్ కళ్యాణ్. ఎవరండి? జగన్ ని పాతాళానికి తొక్కుతామని మొన్న పవన్ కళ్యాణ్ గారు అనడం జరిగింది. ఎలా స్వీకరిస్తారు మీరు? అది అంతా ఇప్పుడు ఆయన ఒక్క సీటు కూడా గెలవలేకపోయాడు. అంత పెద్ద మాటలు అంటే అది కరెక్ట్గా ప్రజల్లోకి వెళ్తుందండి? ఆ మాటలు ఏమన్నా ఏం సాధిస్తాడు? ఎంత కష్టపడి వచ్చాడు జగన్ గారు, ఎంత కష్టపడి వచ్చాడు, ఒంటరి పోరాటంగా వచ్చాడు. ఏంటి ఈ రోజున మన ఆసిఫ్ గారికి పార్టీకి కష్టపడి పనిచేసిన అటువంటి మనిషికి తీసుకొచ్చి మరి ఎమ్మెల్యే సీట్ ఇచ్చాడు. ఇప్పుడు మాలాంటి వాళ్ళు ఏమనుకుంటామంటే అంటే పార్టీలో కష్టపడేవాడికి ఒక గుర్తింపు ఉంటుంది, న్యాయం జరిగిద్ది అనేది అసలు మన ఆసిఫ్ గారి సీట్ ఇవ్వడం ద్వారా కూడా అది నిదర్శనం అనమాట. గెలిపించుకుంటారా మరి? గ్యారంటీగా అండి, గ్యారంటీగా. మంచి అతని మీద ఆసిఫ్ గారి మీద మంచి మనస్తత్వం ఉంది. అంతే అందరితో కూడా అతను ఒక కార్పొరేటర్గా చేసిన కాడి నుంచి కూడా అందరితో కూడా బాగా క్లోజ్గా బాగా అందరితో ఇదిగా ఉండి పరిచయం ఉన్న వ్యక్తి అందరు కూడా. థ్యాంక్ యూ అన్న. ఓకే, మీ పేరు? నా పేరు రాణి, మందారాణి. మీ ఇప్పుడు క్రిస్టియన్ సామాజిక వర్గం ఏదైతే ఉందో ఆ సామాజిక వర్గానికి నేనే మంచి చేశా అని చెప్పి వాళ్ళు చంద్రబాబు నాయుడు అంటున్నారు. జగన్ గారు కూడా నేనే చేసే వారికి అంటున్నారు. ఎవరు చేశారు నిజంగా? వాళ్ళిద్దరిలో ఎవరు చేశారంటే చంద్రబాబు నాయుడు ఎంత చేశాడో ఆయన చెప్పాలి ఫస్ట్. ఆయన ఏం చేశాడో ఒక్కసారి నోరు తెరిచి చెప్తే జగనన్న ఏం చేశాడో అందరికి తెలిసిపోయింది. నిజంగా జగన్ గారు చేశారా మరి? జగనన్న చేయకపోతే ఇంకెవరు చేశారండి? జగనన్న చేశాడు కాబట్టే కదా మేము అందరం ఎంత బాగున్నాము. సంక్షేమ పథకాలు అందినాయి మీకు? అన్ని అందరికి వచ్చినాయండి, నాకైతే ఏమీ రాలేదు ఇప్పుడు వరకు. ఇంటే ఇల్లు కానీ అసలు నాకు ఏది లేదు, ఒక రేషన్ కార్డు తప్పితే ఏది లేదు. అయినా నేను జగనన్న అభిమాన్ని. జగనన్న కోసం నాగపట్నం వెళ్ళి పాదయాత్ర చేశాను. ఇక్కడ నుంచి వెళ్ళి నాగపట్నం వెళ్ళి మోకాళ్ళ మీద నడిచి వచ్చాను. మళ్ళీ ఇప్పుడు జగనన్న సీఎం అవ్వాలని 2019లో నడిచాను, మళ్ళీ ఇప్పుడు కూడా నడిచాను. మళ్ళీ మా జగనన్నే సీఎం అవుతాడు. ఎన్ని ఓట్లు ఉన్నాయి మీ ఇంట్లో? మా ఇంట్లో 30-40 ఉంటాయండి. మా చుట్టాలు అందరూ కలిపి 30-40 ఓట్లు మా జగనన్నకి అంతకంటే ఇంకా ఎక్కువ వేపిస్తానండి. ఇక్కడే 30-40 అత్తగారు. సామాజిక వర్గం చంద్రబాబు నాయుడు ఏం చేయలేదంటారా? చంద్రబాబు నాయుడు రేషన్ కార్డు కూడా లేదండి మాకు. చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు రేషన్ కార్డు కూడా లేదు మాకు, ఏది లేదు. నాకు ఒక్కదానికి రాకపోయినా సరే అందరికీ మంచి జరుగుతుంది జగనన్న ఉండడం వల్ల. మళ్ళీ జగనన్న ఆల్రెడీ మళ్ళీ గెలుస్తాడని అందరికీ తెలుసు. అందరూ అనుకుంటున్నారు కూడా మళ్ళీ మీ జగనన్నే వస్తాడని. లోకల్గా ఆసిఫ్ గారు గెలిచే అవకాశాలు ఉన్నాయా మరి? ఖచ్చితంగా గెలుస్తాడండి. వీళ్ళందరూ గెలిస్తేనే జగనన్న గెలుస్తాడు. ఎందుకంటే ఎవరినైనా ఒకసారి చూడాలి కదా, చూస్తేనే ఖచ్చితంగా ఆయన కూడా గెలుస్తాడు. చంద్రబాబు నాయుడు గారు పోలవరం ప్రాజెక్ట్ కావాలంటే నాకు ఓటేయండి, లేకుంటే జగన్ ఓటేయండి అంటుంది. తెలుసా పోలవరం ప్రాజెక్ట్ ఐడియా ఉందిగా మీకు? తెలుసండి. అది కావాలనుకుంటే నాకేంది అంటున్నారు. మరి కావాలంటే ఎందుకు జగనన్న ఉంటే రాదా ఏంటి? ఆయన ఉంటేనే వచ్చిందా? ఆయన ఉన్నా ఏమి రాదు. జగనన్న ఉంటేనే అన్ని మంచి జరుగుతుంది. జగనన్న మళ్ళీ సీఎం అవుతాడు. రైట్, థ్యాంక్ యూ. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుంది, ఎవరు సీఎం అయితే బాగుంటుంది? అంటే ఎస్సీ సామాజిక వర్గానికి గతంలో చంద్రబాబు నాయుడు గారు మంచి చేశారా, లేదా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మంచి చేస్తున్నారా? జగన్మోహన్ రెడ్డి గారు మంచి చేస్తున్నాడు. ఏమేమి చేస్తుంది? అన్ని నవరత్నాలు అన్న తర్వాత 100కి 100 నిజాయితీగా జగనన్న మాత్రం ఆయన మాట తప్పలేదు, మడం తెప్పలేదు. బంగారు కొండ
ఎందుకంటే నేను 9 ఏళ్ళు తెలుగుదేశంలో ఉన్నాను నేను. అయినా సరే తెలుగుదేశంలో రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు నాకు. తెలుగుదేశం అంటే నా వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు ఎన్నిపోటు పొడిచారు నాకు. ఈ జగనన్న వచ్చిన తర్వాత నాకు మా ఆవిడ 10,000 లోన్ ఇస్తే వడ్డీ కొట్టి పెట్టుకున్నాం. ఇదేనా? ఇదే. మళ్ళీ జగనన్న మాకు రేషన్ కార్డు వచ్చింది. నాకు పెళ్ళయి 30 ఏళ్ళు అయితే రేషన్ కార్డు అనేది లోగడ నాది తీసేసి తెలుగుదేశం వాళ్ళు ఎన్నుపోటు పొడిచి మమ్మల్ని చాలా ఇది చేసి మేము తెలుగుదేశం కూడా మాకు రేషన్ కార్డు వద్దాం అనుకున్నా రావట్లేదు. అంత మోసం, పచ్చి మోసం. తెలుగుదేశం అమ్మో రేషన్ కార్డు ఇచ్చింది జగన్. పాలన మంచిగా ఉందా? మంచిగా ఉందన్న. మీకు కానీ మీ కుటుంబ సభ్యులకు కానీ ఏ పథకాలు? మాకు అన్ని పథకాలు వచ్చింది. 10,000 లోన్ వచ్చింది. ఆయన 10,000 లోన్ ఆమెకి వచ్చింది. 2 సార్లు ఇచ్చాడు జగన్ అన్న. 2 సార్లు వచ్చాడు, బడ్డీ కూడా పెట్టుకున్నాం. బాగా ఉంది. రేషన్ కార్డు వచ్చింది. పిల్లలకి నీళ్ళు వేసుకున్న మా కోడలకి మా కూతురికి వాళ్ళు బాగా ఇంటికి తీసుకొచ్చి వాలంటరీ వ్యవస్థ మాత్రం చాలా బాగుంది. మార్నింగ్ వచ్చి పింఛన్ ఇస్తారు అని చెప్తారు. సర్వీస్ బాగుందని నిజమేనా? అది వాస్తవం అండి. అది తెల్లారపాటి నేను కోడిగుడ్లు అమ్ముకుంటా. నేను తెల్లారపాటికి వెళ్ళిపోతాను. పెన్షన్ వాళ్ళతో పాటు నేను కూడా బయలుదేరి వెళ్తాను. ఇంటింటికి నేను వెళ్తాను. వాళ్ళు 1వ తారీఖు వస్తే తెల్లారపాటికి వాళ్ళు నాకన్నా ముందే అక్కడ ఉంటున్నారు. పెన్షన్ అనమాట. మళ్ళీ జగన్ గారు వస్తేనే రాష్ట్రం బాగుంటుంది. దానికి తోడు దళితులు బాగుంటారు. దళితులు అనేది దళితులుగా పుట్టాలని తెలుగుదేశంలో చంద్రబాబు నాయుడు గారు అన్నారు చూసారా? అది మేము దళితులుగా పుట్టినందుకు మేము మా దళిత బిడ్డలు వీళ్ళందరూ కూడా నిజంగా న్యాయంగా ఆలోచించి మీరు ఒక నిర్ణయానికి వస్తే దళితులుగా పుట్టాలనుకుంటే దేవుడిచ్చిన వాళ్ళు అందరం దేవుడిచ్చిన బిడ్డలమే కదా అందరం. అలాంటి దళితులుగా పుట్టాలని ఎవరైనా అనుకుంటారని అంటే అది ఉన్న వాళ్ళకి పెత్తందాల అహంకారం. అది దళితులు లేనివాళ్ళ వీళ్ళు తినేది అన్నం కాదా? వీళ్ళు పోయేది నిద్ర కాదా? అని దళితులుగా పుట్టాలని అనుకుంటారా? అని అంటూ ఏంటండి అది? తెలుగుదేశం అయినా కూడా మేము వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వచ్చినాక మేము వైఎస్ఆర్ పార్టీలోకి వచ్చాం. జగనన్న పాలన బాగుంది. రాజశేఖర రెడ్డి గారి పాలన బాగుంది. ఆయన చనిపోయినప్పుడు మా ఇంట్లో 4 రోజులు అన్నం వండుకోవాలి మేము. ఆ తర్వాత బిడ్డ చేశాడు. ఆయన చాలా కష్టాలు చేశారు. చాలా కష్టాలు పాలు చేశారు. ఇదేంటండి? నువ్వు తెలుగుదేశం కాంగ్రెస్ ఎదురు పార్టీ అంటే ఎదురు పోటాడుకోవాలి. నువ్వు బీజేపీలో కలుస్తున్నావు, కాంగ్రెస్లో కలుస్తున్నావు. ఏ పార్టీతో? మా జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? జగన్ గారి పరిపాలన బాగుందండి. మాకు పథకాలు రావాల్సిన పథకాలన్నీ ఇస్తున్నారు. పింఛన్ ఇంటికి వచ్చి వాలంటీర్ ద్వారాగా వస్తుంది. ఇటువారికి మాకు తెలియదు కానీ జగన్ గారు వచ్చినాక మాత్రం నాకు మా అమ్మాయికి విద్యా దీవెన, వసంత దీవెన కూడా పడుతుంది. నాకు నా భర్త లేడు. నా భర్త గారికి ₹1,00,000 జగన్ గారు వేసారు. మరి ఇల్లు పెట్టుకుంటే ఇల్లు నాకు వచ్చింది. ఇల్లు కూడా వచ్చింది. మంచిగానే ఉంది. జగన్ గారే రావాలి, మళ్ళీ వస్తాడని నా నమ్మకం. యాసీన్ గారు కూడా గెలుస్తారన్న నమ్మకం. ఫ్యాన్ గుర్తుకు వేయాలంటే మాకు 4 ఓట్లు ఉన్నాయండి. 4 ఓట్లు మాత్రం జగన్ గారికి వేస్తాం. ఇంతకుముందు గతంలో చంద్రబాబు నాయుడు గారు వచ్చారా, చేశారేమన్నా? అప్పుడు మాత్రం మాకేం జరగలేదండి. జగన్ గారు వచ్చినాక మాత్రం మాకు పరిపాలన బాగుంది, మంచిగానే ఉంది. ఇల్లు మాత్రం నాకు ఇచ్చారు. మొత్తం కలిపి అరౌండ్గా ఎంత అమౌంట్, ఎంతవరకు ఎస్టిమేటెడ్ అమౌంట్ వరకు మీకు వచ్చింది అందాజు? మా అమ్మాయికి మాత్రం 2 పథకాల మీద వచ్చినాయండి. ఒకసారి ఫస్ట్లో 10,000 ఒకటి వసంత దీవెన, తర్వాత 3 ట్రిప్పులు 4 ట్రిప్పులుగా అలాగేస్తా. సంవత్సరానికి 3,000 అలాగా. నీకు ₹1,00,000 వచ్చా? నాకు మాత్రం మా ఆయనకి ₹1,00,000 వేసారు. ఇల్లు ఎంత వాల్యూ ఎంత? అది ఒక 6-7 లక్షలు. 6 లక్షలు ఇల్లు. 6 లక్షలు ఇల్లు మీకు జగన్ గారు ఇస్తారని ఎక్స్పెక్ట్ చేసిరా? చేశాను. దాని పక్క మళ్ళీ వస్తాడంటారు? మళ్ళీ వస్తాడు, ఆయనే వస్తాడు. గెలుస్తారంట. నేను ప్రార్థన చేస్తాను ఆయన గురించి. థ్యాంక్ యూ అమ్మ.